మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. నమస్తే, నేను మీ నంగి దేవేందర్ రెడ్డి. నిన్న మొన్నటి నుంచి చాలామంది మిత్రులు ప్రభుత్వ సర్వే చెప్పంగానే కులగణన ప్రకారంగా సర్వే అధికారులు ఇంటికి వస్తుంటే బీఆర్ఎస్ బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుంది, గల్ఫ్లో ఉన్నటువంటి ప్రవాస కార్మికులు ప్రవాసీల డాటా సేకరణ ఇవ్వొద్దు అన్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తుందని మా దృష్టికి వచ్చింది. నేను గల్ఫ్లో ఉన్నటువంటి వాళ్ళకు లేదా ఇతర దేశాల్లో పనిచేస్తున్నటువంటి తెలంగాణ ప్రవాసీలందరికీ కూడా ఒకటే కోరుతున్నా, గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఈ సర్వే ఆధారంగా ప్రణాళికలు, సామాజిక ఆర్థిక ఉపాధి, రాజకీయ కుల వివరాల సేకరణ కోసం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వేలో గల్ఫ్ వలస కార్మికుల కుటుంబాలు చాలా ఉత్సాహంగా పాల్గొనాలి. మనం డెఫినెట్గా డేటాని ఇచ్చి ఎన్రోల్ చేసుకుంటే మనం గల్ఫ్లో ఎంతమంది పనిచేస్తున్నారు, వారి యొక్క బాగోగుల్ని ఎలా చేయాలనడానికి ప్రభుత్వం ఒక ప్రణాళిక కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే గల్ఫ్ అందరిది ఒకే కులం అనేటటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఇది ఒకే వర్గం, సంఖ్యాబలం. ఈ సంఖ్యాబలం నిరూపణ ఈ సర్వే ఒక మంచి ఉపయోగపడుతుంది. రేపు మనం ఒక సంక్షేమ పథకాల కోసం కావచ్చు, లేకపోతే మీకున్నటువంటి ఇబ్బందుల మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే అవకాశం మనకు ఉంటుంది. ఎవరైతే ఈ గల్ఫ్ కుటుంబాలు అందరూ ఉన్నారో వాళ్ళు నిర్భయంగా మీ యొక్క డీటెయిల్స్ని తప్పకుండా ప్రభుత్వ అధికారులకు ఇవ్వండి. గల్ఫ్ దేశాలకు వెళ్ళారని చెబితే రేషన్ కార్డు తీసేస్తారని, రైతు బంధు కట్ అవుతుందని, ఇతర సంక్షేమ పథకాలు వర్తించవనే తప్పుడు ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసింది, ఇప్పుడు చేస్తుంది. బీజేపీ వాళ్ళకి దీంట్లో మీద అసలు అవగాహనే లేదు. బీజేపీ దీంట్లో జీరో. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారంగా గల్ఫ్ మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక జీవో ఇచ్చారు. మనకు తెలుసు, గతంలో వారు తాజ్ డెక్కన్ హోటల్లో మీటింగ్ పెట్టినప్పుడు సెప్టెంబర్ 17 లోపల గల్ఫ్ సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తాం అన్నట్టుగానే ఏర్పాటు చేశారు. సో అదేవిధంగా ఇప్పుడు గల్ఫ్ మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం జీవో కూడా ఇచ్చేసింది. ఆల్రెడీ నిధులు కూడా కలెక్టర్లకి శాంక్షన్ చేసింది. సో ఇట్లా గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం కూడా ప్రవాసీల పిల్లలకు ఏర్పాటు చేయాలని కూడా జీవో ఇచ్చేసింది. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి ఈ సర్వేలో సేకరించిన సమాచారం చాలా కీలకం కాబోతుంది. ఈ సర్వే ఆధారంగానే గల్ఫ్ కార్మికుల సంఖ్యాబలం ఎంతుందనేది ఇన్ని రోజులు మనం 15 లక్షలు 10 లక్షలు 12 లక్షలు అని మనకున్నటువంటి ఒక పార్షియల్ స్టాటిస్టిక్స్ మీదనే మాట్లాడాం. కానీ వెరాజ్ ఇప్పుడు మనము ప్రాపర్గా ఒక డిజిట్ వస్తుంది మనకు. 10 లక్షల 15 లక్షల 20 లక్షల అనేది ఇవాళ ఎంతమంది తెలంగాణ నుంచి విదేశాల్లో పనిచేస్తున్నారు, ప్రత్యేకంగా గల్ఫ్లో కూడా ఎంతమంది ఉన్నారు అనేది ఇప్పుడు మనకు ఈ ప్రాపర్ స్టాటిస్టిక్స్ వస్తాయి. కనుక ఈ విషయాన్ని ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాల వాళ్ళందరికీ కూడా నేను మనవి చేసి చెప్తా ఉన్నాను. మీరు ఎవ్వరు కూడా అధైర్యపడకండి. తప్పకుండా అధికారులకు మీరు మీ భర్త లేదా భార్య, పిల్లలు ఎవరు ఎక్కడున్నా కూడా ఆ సమాచారాన్ని ఇవ్వండి. ఏ రైతు బంధు కట్ అవ్వదు, పెన్షన్ కట్ అవ్వదు, రేషన్ కార్డు కూడా కట్ అవ్వదు. ఇదంతా కూడా బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారం. ఇదే కాకుండా సంక్షేమానికి, సురక్షిత వలసలకు సరైన ప్రణాళికలు వేయడానికి కూడా భవిష్యత్తులో ప్రభుత్వానికి ఒక అవకాశం ఉంటుంది. అదే మారుగా విదేశాల్లో నివసిస్తున్న వారి వయస్సు, విద్యార్హత, వృత్తి, ఉద్యోగం లాంటి వివరాలతో పాటు గ్రామము, మండలము, జిల్లాల వారీగా డేటా ప్రభుత్వం దగ్గర లభ్యమవుతుంది. ఒకవేళ వాపస్ వచ్చిన తర్వాత విదేశాల నుండి మనం తిరిగి వస్తే ఆ గ్రామాలలోనో, మండలాలలోనో, పట్టణంలోనో ఒకవేళ స్థిరపడాలి అనుకుంటే వాళ్ళకి పునరావాసం, పునరేకీకరణ అనేటటువంటిది రీఇంటిగ్రేషన్, రీహాబిలిటేషన్ అంటాం. సో ఇది 1983 ఇమిగ్రేషన్ యాక్ట్ ప్రకారంగా ఇచ్చేటటువంటి ఒక వెసులుబాటు. ఈ పథకాల రూపకల్పన కూడా ఈ సమాచారం ఎంతో కీలకం అవుతుంది. అయితే దీనికి ఒక ఉదాహరణ మీకు ఇక్కడ ఏం చెప్తానంటే, కరోనా సమయంలో చాలామంది వచ్చిన తర్వాత వాళ్ళకి పాస్పోర్ట్స్ పెట్టుకొని క్వారంటైన్ అని చెప్పి 30,000 50,000 రూపాయలు ఛార్జ్ చేసి ఎన్ఆర్ఐలతోన తెలంగాణ ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ రక్తాన్ని దాగిన విషయాన్ని మనం మర్చిపోవద్దు ఇక్కడ. సో అదే మారుగా ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం 2014 ఆగస్టు 19న ఒక సర్వే నిర్వహించింది. అప్పుడు మనం చూసాం, తెలంగాణ ఆవిర్భవించింది, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాగానే సమగ్ర కుటుంబ సర్వే
లో సేకరించిన గల్ఫ్ కార్మికుల సమాచారాన్ని అప్పుడు కూడా సేకరించారు. కానీ కేసీఆర్ దాన్ని బయట పెట్టనీయకుండా కనీసం సమాచార హక్కు చట్టంలో మనం అప్లై చేస్తే కనీసం ఆ ఇన్ఫర్మేషన్ కూడా బయటకు ఇవ్వనివ్వలే. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన గత 10 ఏళ్ళు సాగింది. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. తప్పకుండా మీరు నిరభ్యంతరంగా, మీరు ఎలాంటి సందేహం లేకుండా ప్రభుత్వ అధికారులు ఎవరు వచ్చినా కూడా వారికి సహకరించండి. వారు ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా కూడా ఇవ్వండి. ఆ ఇన్ఫర్మేషన్ చాలా గోప్యంగా ఉంటుంది. ఎవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది మీరు ఈ వీడియోని దయచేసి గల్ఫ్లో ఉన్నటువంటి వాళ్ళు, మిగతా దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా పంపిస్తారని ఆశిస్తూ మీ నంగి దేవేందర్ రెడ్డి, కోఆర్డినేటర్ ఫర్ ఇంటర్నేషనల్ అఫైర్స్, TPCC NRSL. జై హింద్, జై భారత్.